అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించలా. ఏది సుమారుగా 1,50,00,000 మందికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు, వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ, 20 లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి కానీ, 52 లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి 20,000 గురించి కానీ, 50 సంవత్సరాల పెన్షన్ గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, 20 లక్షల ఉద్యోగాల గురించి కానీ, సిపిఎస్ రద్దు గురించి కానీ, పిఆర్సీని మంచిగా వేస్తామని చెప్పారు, దీని గురించి కానీ అలా సిపిఎస్ జిపిఎస్ వీటన్నిటినీ కూడా ఎక్కడ ప్రస్తావించకుండా ఈ గవర్నర్ సార్ వీళ్ళు మాట్లాడితే అన్న మీరు మాట్లాడితే పైకి వచ్చేస్తా ఉన్నారు. మాట్లాడిని అన్న మీరు చెప్పే దీనిలో చదవండి అన్న, నేను ఇస్తాను, మీ దగ్గర బుక్ ఇస్తానన్న, నేను పంపిస్తాను సార్, మీకు నేను పంపిస్తాను సార్. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది సార్. సార్ దయచేసి నన్ను కొద్దిసేపు మాట్లాడిని అన్న సమాధానం చెప్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం 16,347 మంది సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష. అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరమైన అంటే నేను కూడా ఒక టీచర్గా పనిచేశాను అధ్యక్ష. సుమారుగా 5 లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఈరోజు ఎప్పుడు డిఎస్సి పూర్తి చేస్తారు, ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సిని 9 నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఫలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని. అదేవిధంగా అధ్యక్ష విషయం అధ్యక్ష 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోవాలండి అంటే మీరు ఒకటే అధ్యక్ష, నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు కమిటీ. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు, రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష. ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ, వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు, ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి, ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేసినాం, అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఐఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం కూర్చోండి అధ్యక్ష, మీరు మాట్లాడలేదు. ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష? నేను అధ్యక్ష, హీ హాస్ టు విత్డ్రా ద సేమ్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయంటే అధ్యక్ష? ఓకే, ఎవరు బెదిరించారు చెప్పానండి, చెప్పండి సార్, చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి. సార్ నేను శ్రీకాంత్ కూర్చోండి.
నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒక చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. మాట తప్ప మడమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడమ తిప్పాం అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నోనో ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నోనో అధ్యక్ష ప్రతిదిట్ అని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానియండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు వైస్ సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. నో హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నో హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్. ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలిలో అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు కూడా కూర్చున్నారు. అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి. ఎవరు మాట్లాడారో చెప్పండి, ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష? కూర్చోండి అంటే మాట్లాడదా? కూర్చోండి మెంబర్స్ కూర్చోండి. దయచేసి మెంబర్స్ కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. has to withdraw the statement అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఫేర్ అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతున్నారు అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష. ఇది గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూవ్ సార్. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఎదురు జరగాలి అధ్యక్ష. చెప్తాను కూర్చోండి. నేను చెప్తాను కూర్చో. నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్, సీట్ ఉంది కదా నీకు. ఎందుకు అత్తమానం ముందుకు వస్తావు? నీకు సీట్ ఉంది కదా. దయచేసి కూర్చోండి. లోకేష్ గారు ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం. కూర్చోండి. ఉంటే ఓకే. చంద్రశేఖర్ రెడ్డి ఒక చిన్న మాట సార్. నేను ఒక చిన్న మాట. అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు మాట్లాడే తప్పు. వారు చెప్పిన దాన్ని ఏంటి? అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా. అడిగిన వ్యాఖ్య చెప్పనండి. ఆ వ్యాఖ్య చెప్పనండి. నేను చూస్తాను. నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తాం. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు.
ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? ఏంటి మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు, అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా. అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ. ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని. నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడు క్లారిటీ లేదు. చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా? లోకేష్ గారు తర్వాత చూద్దాం. కూర్చోండి, మీరు క్లోజ్ చేయండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి, డాక్టర్ గారు కూర్చోండి, రఘుబాబు కూర్చోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరున్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు, ఓకే, అప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, దాన్ని నిరూపిస్తాం. నిరూపించడం మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ చేయమని సార్, దయచేసి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష అంజలి ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఉండండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, సార్ ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్, చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష, మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం తీద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన, అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం, అది నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో, మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు, అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. మంత్రి గారు మేము వాట్ ఆర్ యూ సేయింగ్ సార్, అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్, మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి, మార్క్ మై వర్డ్స్, యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతా అవుతుంది. ఈ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి, మాకేం అభ్యంతరం లే. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి, మీకే ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎటు చేస్తాడబ్బా బొత్స గారు, ఆరోపణలు ఎటు చేస్తాడండి, ఎవరు బెదిరించాడు, ఇవ్వండి ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యువర్ మెంబర్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నౌ. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇవ్వమనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంభూపాల్ రెడ్డి గారు, ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా, ఎంక్వైరీ చేస్తా, 100% చేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంభూపాల్ రెడ్డి గారు, ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చేపిస్తా. రాంభూపాల్ రెడ్డి గారు, ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు, ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు, ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవునా, ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ బీసీ గారు ఫోన్ చేశారా, వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి.
మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా. పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్, ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్, ఏదో ఇవ్వనండి. ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. సరే, వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.